అధికంగా మాట్లాడితే వాయిస్లో వైబ్రేషన్ వస్తుంది. అది ఆనందమైనా కావచ్చు, బాధ అయినా కావచ్చు. అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఆగిపోయిన గుండె కూడా పక్కన పెడతారట, దానికి జగన్ అన్న పేరు చెప్పగానే ఆ గుండె జగన్ 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 అంటూ కొట్టుకునేదంట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒక మహిళా ఎమ్మెల్యే, రాజధాని ప్రాంతానికి చెందినటువంటి తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు చెప్తున్నట్టు మాటలు ఇవి. సరే, ఆమె గురించి అందరికీ తెలుసు. టీడీపీకి ఓట్ చేసే విషయంలో 2-3 బ్యాగ్స్, ఏదో బ్లాక్ బ్యాగ్స్, రెడ్ బ్యాగ్స్ అని చెప్పేసి ఆ రోజున కొంచెం వార్త హల్చల్ అయింది కదా, ఆడివేడిగా. ఆ విషయంలో ఆమె దొరికిపోయి టీడీపీకి ఓట్ చేసేసి వైసీపీ నుంచి టీడీపీలో చేరింది. తర్వాత వైసీపీ ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తీసేయడం జరిగేది. సరే, ఓకే. ఇప్పుడు ఏమో టీడీపీలో చేరింది. టీడీపీలో చేరిన తర్వాత విపరీతమైన పదజాలాలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. సరే, ఓకే, పార్టీలు మాట్లాడడం అనేది కామన్, ఆ మాటలు అనేవి కూడా కామన్. కానీ కొంచెం ఎక్కువగా మాట్లాడారు. సరే, అవన్నీ కూడా ఓకే. ఆ మహిళ కాబట్టి పార్టీ వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. ఓకే, సరే. ఆమెని ఎప్పుడైతే పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయారో, ఇక్కడ పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుచరితని అక్కడికి తాటికొండకి ట్రాన్స్ఫర్ చేశారు వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఇక్కడ కొత్తగా కిరణ్ కుమార్ అనే ఆయన్ని మళ్ళీ కొత్త ఆయన తీసుకొచ్చేసి పెట్టారన్నమాట. సో ఇది ఆ తాటికొండ పరిస్థితి. ఇప్పుడు ఈమె జగన్మోహన్ రెడ్డిని అతి భయంకరంగా దూషించినటువంటి సందర్భాలు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఏమేం చేసిందంటే ఆ టీడీపీకి సంబంధించి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏమో ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని దూషించిన పదం అంటూ లేదనమాట. అంత భయంకరంగా దూషించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ఈయన గురించి నాకు ఒక ఆయన అయితే, నేను ఇట్లా మీరు మీద వీడియో చేయండి సార్ అని చెప్పేసి కొంతమంది అయితే నన్ను అడిగారు. అందులో ఒక ఆయన అయితే ఒక పేపర్ కూడా రాసిచ్చారు. ఏంటంటే వైసీపీ నుంచి రాజకీయ ఆరంగరేయటం, అదేవిధంగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే కావడం. ఈమె అంబేద్కర్ను దూషించినటువంటి మహానుభావురాలు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు, రాసింది వేరే వాళ్ళు, అంబేద్కర్ పేరు చెప్పుకున్నారని చెప్పేసి దూషించింది. మళ్ళీ నిన్న టీడీపీ టికెట్ ఇవ్వనప్పుడు మళ్ళీ అదే భారత రాజ్యాంగం ఆమె గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగంలో కొన్ని పదాలని పలకరిస్తూ దళిత ద్రోహి చంద్రబాబు, దళితులు నెట్టన్నాడు అట్టన్నాడు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, జగన్ అన్న నేను అనవసరంగా వదులుకున్నాను అని చెప్పేసి ఇలా కొన్ని మాటలు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది. సో అసలు ఈమె ఇవన్నీ చేసింది కదా, కామ్గా ఉన్నా సరిపోయేది, ఆమెకి టికెట్ వచ్చేది. ఈమె ఎప్పుడైతే స్టేజీల మీద టీడీపీలో ఎక్కువగా మాట్లాడిందో ఈమెకి వాళ్ళకి అర్థమవుతుంది కదా, అంటే వైసీపీని మోసం చేసిన వ్యక్తి టీడీపీని మోసం చేయకుండా ఉంటుందని ఎలా ఊహించగలరు? ఎవరైనా కామన్గా ఆలోచిస్తారు కదా. సో ఆ కోణంలో ఏమైనా చేశారంటే ఆటోమేటిక్గా కాదు, ఆమెకి టికెట్ని నిరాకరణ జరిగింది. సో అదిగాక ఏంటంటే ఆమెకు అంత స్టఫ్ కూడా లేనట్టు ఉంది. ఎందుకంటే రాజకీయంగా అదేదో ఆ వైఎస్ఆర్సీపీ గాలిలో అయితే ఆమె గెలవడం జరిగింది, కానీ నేచురల్గా ఆమెకి గెలిచేటువంటి పరిస్థితి కూడా లేని ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఆ మంచి అవకాశాన్ని, మంచి ప్లేస్ని, అసలు తాటికొండ ప్లేస్ అనేది చాలా మంచి ప్లేస్, రాజధాని ప్రాంతం, అది అట్లాంటి ప్లేస్ని మిస్ చేసుకుంది. అంటే ఏదో టీడీపీ బహుశా టీడీపీ వస్తుందని ఒక ఆలోచనతో డబ్బు కోసం ఆశపడి చేసింది. అయితే ఇవాళ పరిస్థితి అగమ్యగోచరం ఉంది. మళ్ళీ సొంత గుడికి చేరే ఆలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయంట. అది మరి ఎంతవరకు అనేది చూడాలి. వైసీపీ మరి ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా కూడా టికెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి, పార్టీకి ఫ్రీగా చేయాల్సిందిగా. కరెక్ట్.